కౌంటర్ గా ఇప్పుడు ఈ కుక్కల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో అతను వైసీపీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు. ఈ ఈ కుక్కల నాగేశ్వరరావుకి సంబంధించిన ఇది ఆ జిందాల్కి సంబంధించిన కేసుకి కౌంటర్ కేసుగా చేశారా, లేదు అక్కడే ప్రేమ వివాహానికి సంబంధించి ఈ విధంగా జరిగింది అనేది ఇది ఒక పెద్ద కుట్ర నడుస్తా ఉంది. పెద్ద విషయం ఇదేదో చిన్నగా మనం అనుకున్నట్టు ఏదో లోకల్ స్థాయిలో జరిగినటువంటిది కాదు. ఇది చాలా పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నెట్వర్క్ నడిచింది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ అందరూ కూడా ఏకాభిప్రాయంగా ఒకటే ఏం చెప్తా ఉన్నారంటే, వైసీపీకి సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో అది ఒక క్వాలిఫికేషన్ గా బెంచ్ మార్క్ గా పెట్టినటువంటి ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఇన్ని సినారియోస్ జరుగుతుంటే ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒక్కరికి కూడా షోకాజో కనీసం ఈ వ్యక్తులు ఇలా తప్పు చేయడం తప్పు అని కూడా ఒక్క నాయకుడు కూడా చెప్పలా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది క్వాలిఫికేషన్ గా పెట్టుకోవటం వల్ల ప్రజలకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ బాలీవుడ్ నటికి సంబంధించి మాత్రం ఇది ఒక పెద్ద కుట్రకోణం నడుస్తా ఉంది. దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కంప్లైంట్ పెట్టిన అతను కూడా ఒక ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు. విజయవాడకు సంబంధించండి, విజయవాడకు సంబంధించి ఒక ప్రముఖ వైసీపీ నాయకుడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా సుముటోగానే కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కుక్కల నాగేశ్వర అతను కూడా తీసుకొచ్చి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్నిటి కూడా మహిళలకి ఒక మనోస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఇదే పోలీసుల పైన ఉంది. ఎందుకంటే గతంలో పోలీసులు అంటే కేవలం తప్పుడు కేసులు పెట్టి బెదిరించడానికి మాత్రమే వారి ఇమ్యూనిటీని యూజ్ చేసుకున్నారు తప్ప బాధితుల పక్షాన ఏ రోజు కూడా వారు లేరు. తప్పుడు కేసులు పెడుతున్నారు కానీ వారి ఏ విధమైన చర్యలు లేవు అనేటువంటి విషయం వల్లే పోలీసులు ఇంత బరిదెగిస్తా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వంలో గతంలో తప్పులు చేసిన ప్రతి ఒక్కరి పైన అందరూ కూడా ఏదో గింజుకుంటా ఉన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అని. రెడ్ బుక్ లో ఏ రోజు కూడా లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పారు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే. మీరు ఇందాక మన రజనీ గారు కూడా చెప్తా ఉన్నారు నందిగం సురేష్ కి సంబంధించి. నందిగం సురేష్ కూడా ఒక టీవీ నైట్ తో హాలిడేలో ఉండగా వీడియోస్ బయటకు వచ్చింది. అది మీరు ఫాలో అయ్యారో లేదో కానీ, అంటే వారు ఎవరు కూడా అతిథులు కాదు. ఫాలో అవుతామండి, ఫాలో అవుతాం. పై నుంచి కింద వరకు ఇదే థీరీలో ఉన్నారు. కాబట్టి దీనిపైన స్పందించకపోవడానికి కారణం ఈ అధిష్టానం, వైసీపీ అధిష్టానం వారందరికి కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఎవరు ఎంకరేజ్ చేసినా ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా మా ప్రభుత్వంగా మాత్రం ఖచ్చితంగా